నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత, 40 ఏళ్ల రాజకీయ జీవితం, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణం ముఖ్యమంత్రి చంద్రబాబుది. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన మార్కు పాలన చూపిస్తున్నారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే ఆయన నిర్ణయాలపైన సగటు ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జగన్ మాదిరిగా ఎక్కడా ప్రచార ఆర్భాటాలకు వెళ్లడం లేదు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తప్పనిసరిగా ఆయన ప్రచారాన్ని ఆశ్రయించారు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ సీఎం సిబిఎన్ మాత్రం తాను తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు మేలు చేసేలా చూసుకుంటున్నారు. గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాధ్యతలు చేపడుతూనే 5 ప్రధాన హామీలపైన సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తాను మాత్రం ఓ సామాన్యుల్లాగే భావించుకుంటున్నారు చంద్రబాబు. ఇటీవల ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ బయలుదేరినప్పుడు కరకట్ట నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఇది గమనించిన చంద్రబాబు పోలీసుల తీరును ఆక్షేపించారు. ఎక్కడా తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు. ఆదేశించడమే కాదు, సున్నితంగా హెచ్చరించారు కూడా. అంతేనా, సీఎం కుటుంబ సమేతంగా తిరుమల వెళితే అధికారులు ఇరువైపులు పరదాలు కట్టించారు. దీనిపైన చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలకు తనను దూరం చేసే ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని శుతిమెత్తగా హెచ్చరించారు. జగన్ తన పాలనలో ఎటు వెళ్లినా జనం తిరగబడతారనే ఆందోళనతో పరదాలు చాటునే తిరిగేవారు. ఆయన హెలికాప్టర్లో వచ్చిన రోడ్డు మీద పోలీసులు గంటల కొద్దీ ట్రాఫిక్ను నిలిపేసి ప్రజలకు చుక్కలు చూపించారు. కానీ తమది అలాంటి ప్రభుత్వం కాదని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. గత జగన్ పాలనంతా ప్రచార ఆర్భాటంతోనే సాగింది. అంతా బ్లూ రంగులు, జగన్ బొమ్మలతోనే నిండిపోయేవి. చివరకు పసిపిల్లలకిచ్చే చెక్కీల దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల పైన కూడా జగన్ బొమ్మ వేసుకున్నారు. ఆఖరికి కోడిగుడ్ల పైన కూడా జగన్ బొమ్మలు వేసిన దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపించాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చిక్కీల పైన జగన్ బొమ్మ తొలగించి తన ముఖ చిత్రం వేసుకోలేదు, ప్రభుత్వ ముద్ర వేయించారు. అంతేకాదు, స్కూల్ బ్యాగుల పైన జగన్ బొమ్మ ఉన్న విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల పేరుతో పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సొమ్ము వృధా చేయరాదని భావించారు. రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హుందాతనంగా అడుగులు వేస్తున్నారని ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 75K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100Kలో నిలపాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.